అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. చేపల పులుసు మీకు తెలిసే ఉంటుందండి. చేపల పులుసు చాలామంది చేస్తారు, కానీ కొందరే అందులో సిద్ధహస్తులు. అంటే బాగా చేపల పులుసు వండగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో ముందు వరుసలో మొదటి వ్యక్తి రేణుకా చౌదరి. ఆమె పార్లమెంటులో ఈరోజు రాజధానికి సంబంధించిన బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు చేపల పులుసు బాగా వడ్డించి ఇంత స్థాయికి వచ్చిన రేణుకా చౌదరి ఏదో మాట్లాడుతుంది. ఒక్కసారి వినండి, ఆ మాటలను విని తరించండి. తర్వాత మనం ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి ఆమె తరించేలాగా మనం చేద్దాం. It was Amaravati anyway. I had told the then Chief Minister, పెట్టరా పేరు అమరావతి, లేకపోతే పిలవరా పేరు కమరావతి, పెట్టు పేరు. I have called it. So if he has the audacity to say that, let them have the courage to implement that, sir. Please do it. And what is it cannot claim the center today that they have solved the big political problem. They have done nothing. This is పెట్టరా అమరావతి, పిలవరా కమరావతి అని చెప్పేసి నేను ఆ రోజు అన్నాను. ఇంకా సిగ్గిడిసిన వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. రేణుకా చౌదరి సిగ్గు మానం శరం లేకోకుండా సిగ్గిడిసి తిరిగే వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. పెట్టరా అనిందంట, పిలవరా అనిందంట. నిన్ను కూడా ఏమే వసే అని మేము కూడా అనొచ్చు, కానీ నీకు మాకు తేడా ఉండాలి కదా. మనుషులకు పందికి లేకపోతే మనుషులకు గేదెలకు తేడా ఉండాలి కదా. కాబట్టి మేము అలా పిలవము, అలా మాట్లాడలేము. నోటి దూలతో బాగా కొట్టు మిట్టాడుతున్నావు రేణుకా చౌదరి. అసలు పార్లమెంటు సాక్షిగా కులాల ప్రస్తావన తీసుకురావచ్చు అని నేర్పించిన వ్యక్తివి నువ్వే. చేపల పులుసు బాగా వండుతూ ఉంటావు కదా. చేపల పులుసు వండి పెట్టి తినిపించి ఈ స్టేజ్కి వచ్చావని చెప్పేసి కథలుగా చెప్తారు. నువ్వు చేపల పులుసు రుచి చూపించని వ్యక్తే ఉండడంట. వెరీ ప్రామినెంట్ పీపుల్కి చేపల పులుసు రుచి చూపించి బాగా రుచి చూపించి ఈ స్టేజ్కి వచ్చావని అందరూ మాట్లాడతారు రేణుకా చౌదరి. కానీ నాకు ఇప్పటికీ ఆడవాళ్ళను గౌరవించడం నా సంప్రదాయం కాబట్టి ఏమే వసే అని నేను పిలవలేను. ఒకటి వయసులో పెద్దవాళ్ళు, ఇంకా నీకు సిగ్గు లేకపోవచ్చు, నీకు మానం లేకపోవచ్చు, నీకు ఏమీ లేకపోవచ్చు, కానీ మాకుంది కదా, ఇంకా మేము పిలవలేము అంతే. రేణుకా చౌదరి, నువ్వు అసలు ఎక్కడ ఉన్నావో, ఎక్కడ పుట్టావో, ఎక్కడ పెరిగావో, ఎక్కడ నువ్వు స్థిరపడ్డావో, ఎవరిని పెళ్లి చేసుకున్నావో మాకు సంబంధం లేదు, మాకు తెలియదు. ఎందుకంటే నువ్వు మా రాష్ట్రానికి సంబంధించిన దానివి కాదు. నువ్వు ఎక్కడో తెలంగాణకు సంబంధించిన వ్యక్తివి. ఆ తెలంగాణ వాళ్ళు కూడా నేను తెలంగాణ వాది అని ఎప్పుడు కూడా వాళ్ళు ఫీల్ అవ్వరు. ఎందుకంటే మన ట్రాకే సపరేటు. ఇప్పుడు ఎవరైనా మా వ్యక్తి, మా మనిషి అని చెప్పుకోవడానికి ఏదైనా మంచి పనులు చేస్తే చెప్పుకోవచ్చు. చేపల పులుసు వండితే ఏం చెప్తారు? చేపల పులుసు బ్రహ్మాండంగా వండుతుందిరా అని చెప్తారు. ఏం చెప్తారు అంతకంటే? కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా నిన్ను ఓన్ చేసుకోరు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో, నువ్వు ఎవరివో, నీ కథ ఏందో ఎవరికి అవసరం లేదు. చేపల పులుసు వండి పెట్టినావు, మంచి చేసుకున్నావు, నువ్వు ఢిల్లీ దాకా వెళ్ళగలిగినావు, ఇంకా నోటికి వచ్చిందల్లా వాగుతావు, నీకు నోటి దూల ఉంది అని చెప్పేసి అందరికీ తెలుసు. సో ఇంకా నన్ను ఎవరేం చేసుకుంటారు అని చెప్పేసి నీ ఫీలింగు. ఇంకా నాకేం వాళ్ళు చేయడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఉండదు టాలెంట్ చేపల పులుసు మాత్రమే అని చెప్పేసి నువ్వు ఫీల్ అవుతుంటావు. సో నువ్వు వాగుతుంటావు. ముఖ్యమంత్రిని పట్టుకుని అరే అన్నావంట. తనలా సిగ్గిడిసిన వాళ్ళకు ఇంకా వేరే ఏం ఉండదు. ఇంకా నోటికి వచ్చిందల్లా కుయ్యడమే. ఆమె కూస్తుందని మనం కూడా కుయ్యలేం కదండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. అసలు భౌగోళికంగా అయినా నేను తెలంగాణ వాళ్ళ కింద కన్సిడర్ చేద్దాం. వాళ్ళు కూడా నిన్ను ఓన్ చేసుకోరు. నీకు మా రాష్ట్రానికి ఏం సంబంధం అమ్మా? చేపల రేణుకా చౌదరి, నీకు మా రాష్ట్రానికి ఏం సంబంధం? నిన్నే అడుగుతున్నా, ఏం సంబంధము? బొంగులో సంబంధమా? ఏం సంబంధం మా రాష్ట్రానికి నీకు? పోనీ సంబంధం లేదనుకుందాం. అక్కడ బిల్లు ప్రవేశపెట్టింది ఎవరండి? బీజేపీ వాళ్ళు. మీకు బద్ధశత్రువులు. నువ్వు ఏదైనా మాట్లాడితే బీజేపీ గురించి మాట్లాడు, లేదా తెలుగుదేశం గురించి మాట్లాడు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నీకేం సంబంధం? అసలు నువ్వు ఎవరివి? అంటే ఇంకా నోటి దూల ఉంది, ఇంకా ఒకటే ఒక లింక్ ఉంది. అసలు ఇంకా లింక్ అంటే ఒకటే లింక్ అండి. ఇంకా ఓపెన్గానే మాట్లాడుకుందాంలే. ఆమె అనింది కదా కమ్మరావతి అని, ఆమె రేణుకా చౌదరి కమ్మ. ఇంకా అంతకంటే లింకు లేదు. అమరావతికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఆమెకు అసలు లింకే లేదు. లింకే లేదు. కమరావతి అని పెట్టాలంట అమరావతికి.
అంటే వీళ్ళ అహంకారము, వీళ్ళ ఆ పొగరు చూడండి. రాష్ట్ర ప్రజలను ఒకసారి చూడమని నేను అడుగుతున్నా. అసలు సంబంధం లేని వ్యక్తి, నువ్వు కాంగ్రెస్ తరపున మాట్లాడాల్సింది పోయి తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడుకు వకాల్తా పుచ్చుకొని కమరావతి అని పేరు పెట్టండి పార్లమెంట్ సాక్షిగా కులాల ప్రస్తావన తీసుకొస్తుందండి. మనము బయటకు వచ్చేసి పబ్లిక్లో ఏదైనా మాట్లాడితే నిలిచిపోతుంది కాబట్టి, పైగా వాళ్లకు ఇంకా విలువలన్నవి లేకపోయినా మనకు ఉన్నాయి కాబట్టి మనం కంట్రోల్ చేసి మాట్లాడుకోవచ్చు. కానీ లేకపోతే రేణుకా సోదరికి ఆమెకు నచ్చిన విధంగానే, ఆమె మాట్లాడే విధంగానే కొట్టకుండానే, చెప్పకుండానే గాలి తీయచ్చు. అది పెద్ద విషయం కాదు. నేను చెప్తాను కదా, ఆమె కంటే సిగ్గుశరం లేదు, మనకంటూ ఉండాలి కదా. ఆమెలాగా మనం బరి తెగించలేం కదా, ఆమెలాగా చేపల పులుసు వండలేం కదా. మనం వండినా ఎవరు తింటారు? ఆమె వండితే తింటది. అదే బ్యూటీ. ఇంకా ఏందన్నా చేపల పులుసు కథ అంటే ఇంకా నేను అంతకంటే చెప్పలేనబ్బా. నాకు చాలా మంది ఫోన్ చేసి వాళ్ళ జాతకాలు, హిస్టరీలు, ఎట్లెట్ల పైకి వచ్చినారు, ఏంది అవన్నీ కూడా చెప్తారు. కానీ నేను చెప్పలేను. ఒకటి, పబ్లిక్లో చెప్పకూడదు కొన్ని విషయాలు. రెండు, ఇంకా సిగ్గిడిసి రేణుకా సోదరిలాగా మాట్లాడదాము అనుకున్నా కానీ మనకు ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి, అవి అడ్డం వస్తాయి. ఏదో ఈరోజు ఆవేశంగా మాట్లాడే అనుకో, ఇంకా రేపు రేణుకా సోదరికి మనకు తేడా ఉండాలి కదా. అంతే. ఇంకా మీ ఊహకే వదిలేసిన చేపల పులుసు మహిమేందో, ఆ చేపల పులుసు ఎంత మహత్యం గలదో, ఆ చేపల పులుసు రేణుకా సోదరికి ఏం చేసిందో, ఎవరెవరికి వండి పెట్టిందో, ఏమేం చేసిందో, బుట్టలో తెచ్చేదే చేపలు బుట్టలో తెచ్చి చేపలు వండి ఎవరిని బుట్టలో వేసింది అనేది ఇంకా నాకు తెలియదు. నేను మాట్లాడలేను. కానీ ఆమెలాగైతే మనం మాట్లాడకూడదు, అది మాత్రం మనం ఫిక్స్డ్. ఇంకా ఆమె ఇంకోసారి వాగని అనుకుందాం, సరే పిచ్చి కుక్క మురిగింది అనుకుందాం. ఇంకా అంతకంటే మనం ఎక్కువ అనకూడదు. ఎందుకంటే లేడీస్ని మనం గౌరవించాలి. అంటే చాలా మంది అనొచ్చు, అన్న ఆవిడ లేడీ ఏందన్నా, ఆమె లేడీ కేటగిరీకే రాదు, కేడీ అన్న అనొచ్చు. తప్పదు అంతే. కొన్ని భరించాలి, కొన్ని దరిద్రాలని భరించాలి అంతే. ఏం చేస్తాం, అలా కర్మకు వాళ్ళని వదిలేద్దాం. కానీ రేణుకా సోదరి, నువ్వు కేక. ఈరోజు రాత్రి ఏంది మెను? చేపల పులుసా? ఇప్పుడు ఎవరు తింటారులే. కానీ అంటే ఆల్రెడీ తినేసి ఉంటారు కదా, ఇప్పుడు ఎవరు తింటారు అంటున్నా.